హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ చాలా డెలిషియస్గా ఎంతో రుచిగా ఉండే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత రుచిగా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని 2 మీడియం సైజ్ ఎర్రగడ్డల సన్నని తరుగు వేసి మీడియం ఫ్లేమ్లోనే ఎర్రగడ్డ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని, ఎర్రగడ్డ వేగాక ఓ పెద్ద టమాటా ముక్కలు వేసి టమాటా మెత్తపడేంత వరకు వేపుకున్న ఎర్రగడ్డ టమాటాను తీసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్గా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు 6 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని ఓ చిన్న ముక్క పట్ట, 3 లవంగాలు, 3 యాలకులు, ఓ బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ షాజీరా, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపుకొని 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఎర్రగా వేపుకొని 1 కేజీ చికెన్ ముక్కలు వేసి 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని అందులోనే ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ వేసి 1 గ్లాస్ నీళ్లు పోసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకొని 10 నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లి దింపేసుకుంటే మన రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. రెసిపీని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.